సమావేశానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీపీ మహబూబ్ సాబ్ అన్న గారికి మరియు బషీర్ అన్న గారికి, సీనియర్ నాయకులు మహమ్మద్ అన్న గారికి, నల్లచెరువు మైనారిటీ ప్రధాన కార్యదర్శి బాబ్జాన్ గారికి, బాబా ఫక్రుద్దీన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మరియు మీడియా మిత్రులందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున నా ధన్యవాదాలు. అందరికీ అస్సలాము అలైకుం. నిన్నటి రోజున వైసీపీ మండల స్థాయి నాయకులు ఒక ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ టీడీపీ ముసుగులో మైనారిటీ ఓట్లు అడుగుతున్నారని చెప్పి విమర్శించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేము మీకు ఒక సవాల్ విసురుతున్నాం. మీరు వైసీపీ ముసుగులో మీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర మైనారిటీ ప్రజలకి మరియు దేశ ప్రజలకి చాలా పెద్ద మోసం చేశారు. ఎలాగంటే ఈరోజు ముసుగు వేసుకున్నది టీడీపీ నాయకులు కాదు, మీ జగన్మోహన్ రెడ్డి మీ మైనారిటీ నాయకులకి ముసుగు వేసి మోసం చేసి పబ్బం గడుపుతున్నాడు. ఆ రోజు ఎన్ఆర్సీ సిఏ కావచ్చు, పార్లమెంట్లో 2020లో జనవరి 10వ తేదీన బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు ఇంకా ఒక సంవత్సరం ఎలక్షన్లు ఉండగా బీజేపీతో లోపాయకారి ఒప్పందం ముందే సహజీవనం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు చూడండి, మీరే రాష్ట్ర ప్రజలకి మరియు దేశ ప్రజలకి చూపిస్తున్నాం. For a peaceful living. To that extent, we accept the bill in its letter and spirit. Sir, ముస్లిం మైనారిటీ ఓట్లు వేపించుకొని పొత్తు లేకుండా లోపాయకారి ఒప్పందంతో ముస్లింలను మోసం చేసిన ఏకైక రాజకీయ చరిత్రహీనుడుగా జగన్మోహన్ రెడ్డి నిలబడిపోతాడు. అదేవిధంగా ఇంతకుముందు 2014లో బీజేపీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు. కానీ 2014 నుంచి 2019 వరకు ఏ మైనారిటీ సోదరుడు, ఏ మైనారిటీ సోదరీమణులపైన ఎటువంటి అత్యాచారాలు కానీ ఎటువంటివి జరగలేదు. అందువల్ల మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మేము మద్దతు తెలుపుతున్నాం. అదేవిధంగా ఆయన నిన్న ఒకరోజు వైసీపీ నాయకుడు మాట్లాడతాడు, రంజాన్ తోఫా అది ఎంత అవుతుంది, దాని ఖరీదు 800, 1000 రూపాయలు అవుతుంది అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఆ రంజాన్ తోఫా ఇవ్వడం దానికి అది ముస్లిం మైనారిటీ సోదరీమణులు 30 రోజులు ఉపవాసాలు ఉండి వాళ్ళు బాగా పండగ జరుపుకోవాలని చెప్పేసి ఆయన ఒక ఉద్దేశంతో ఇస్తే మీరు 800, 1000 రూపాయలు వెలకట్టి ముస్లింలను కించపరిచిన మైనారిటీ నాయకులు మీరు. అలాంటి వాళ్ళు మీరు వైఎస్ఆర్సీపీకి పనిచేస్తున్నారు. ఒకసారి ఆలోచించుకోండి. ముసుగులో పార్లమెంట్లో మద్దతు ఇచ్చింది మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ మీరు ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే మేము బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా గత ప్రభుత్వం షాదీ ముబారక్ చంద్రబాబు నాయుడు గారు ముస్లింలు పేదరికంలో ఉన్నారు, చాలామంది తల్లిదండ్రులకి ఆడపిల్లలు భారం అవుతారని చెప్పేసి ఆయన అదే ఉద్దేశంతో 50,000 ఇవ్వడం జరిగింది, చాలామందికి ఇవ్వడం జరిగింది. ఆయన 50,000 ఇస్తే 5 సంవత్సరాల్లో నాకు గెలిపించండి, నేను 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసిన ఏకైక మోసగాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఆయన లాస్ట్ వరకు కానీ షాదీ తోఫా ఇవ్వలేదు. లాస్ట్లో ఆంధ్రప్రదేశ్ మైనారిటీ పర్యవేక్షణ ఫరూక్ షిబ్లీ గారు హైకోర్టుకు వెళ్తే అప్పుడు చేతులు ఎత్తేసినాడు ఈయన. ఏమని? కోర్టుకి మా దగ్గర ఖజానాలో డబ్బులు లేవని చెప్పేసి. ఇదేనా నువ్వు చేసేది మోసం మైనారిటీ ప్రజలకి? ఇలాంటి మోసాలు చేసి పబ్బం గడుపుతున్నది జగన్మోహన్ రెడ్డి, ఈ వైసీపీ పార్టీ. అదేవిధంగా నువ్వు మళ్ళీ ఎక్కడ మైనారిటీలు నా పార్టీకి దూరం అయిపోతారని చెప్పేసి 10 నిబంధనలు పెట్టినావు. 10th క్లాస్ క్వాలిఫై పెట్టినావు. మా ముస్లిం మైనారిటీ కమ్యూనిటీలో పిల్లలు చాలా చదువుకోలేరు, ఎందుకంటే పేదరికం మాది.
అందుకని చెప్పేసి నువ్వు టౌన్లో ఉంటే 10 చదరాలు ఇల్లు ఉండకూడదు, 4 వీలర్ ఉండకూడదు. నీకు ముస్లింల మీద ప్రేమ ఉంటే నువ్వు ఇన్ని షరతులు పెట్టి మేము మీకు ఇది ఇస్తామని చెప్పేవాడివే కాదు. ఏకైక రాష్ట్రంలో మైనార్టీలకు చేసింది అది ఏమైనా ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ప్రధాన కారణం ఏమంటే ఈరోజు నువ్వు చేసిన అప్పులు రాష్ట్రానికి పెద్ద భారం అయిపోయినాయి. 10 లక్షల కోట్లు అప్పులు చేసినావు నువ్వు. వాళ్ళతో లోబాయ్ గారి ఒప్పందం పెట్టుకొని వాళ్ళ కేంద్రంతో షూరిటీలు ఇప్పించుకొని పెద్ద బ్యాంకులు అప్పులు తెచ్చి నువ్వు రాష్ట్రాన్ని నట్టేయటం ముంచేసినావు. అది గమనించుకొని మండల స్థాయి నాయకులు మాట్లాడితే చాలా మర్యాదపూర్వకంగా మేము మాట్లాడతాం. లేదంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద తిరుగుబాటు చేయడానికి కానీ టీడీపీ పార్టీ వెనకాడబోదని చెప్పి ఈరోజు ఇక్కడ పార్టీ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి ధన్యవాదాలు. అంతా గమనిస్తున్నారు ఎవరు మైనారిటీలో ఎవరు తరపున ఉన్నారన్నది. ఆయన ముందు నుంచి కానీ మైనారిటీల పక్షపాతిగా వివరిస్తున్నాడు కాబట్టి ఈరోజు మేము కానీ మండల స్థాయిలో కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, కందికుంట ప్రసాద్ అన్న గారికి భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం. మేము కందికుంట ప్రసాద్ అన్న వెంటే ఉంటాం. ఇది మా ఎజెండాగా మేము మీకు సవాల్ విసురుతున్నాం. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే స్పష్టంగా మాట్లాడండి. ముసుగులు వేసుకున్నారు అది ఇది అని చెప్పొద్దండి. పద్ధతి కాదు. అవగాహన లేకపోతే మా దగ్గరికి వచ్చి నేర్చుకుంటూ మేము నేర్పిస్తాను. మైనార్టీలకు ఏనాడు కానీ ఈ ప్రభుత్వం ఓటు బ్యాంక్ కోసం వాడుకుంది తప్ప మైనార్టీల కోసం ఏమీ చేయడం లేదు. ఏమీ చేసినారు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం మైనార్టీలకు చంద్రన్న తోఫా కావచ్చు, రంజాన్ తోఫా కావచ్చు, దుల్హన్ కావచ్చు, విద్యార్థి విద్యా రుణం కావచ్చు, మసీదులకు మరమ్మతుల నిధులు కావచ్చు, ప్రహరీ నిధులు కావచ్చు, మోజన్ ఇమాములకు కూడా గత ప్రభుత్వంలో నిధులు మంజూరు చేసినది. మరియు గతంలో మనం ఇది హజ్కు పోవాలంటే బయట రాష్ట్రమైన హైదరాబాద్కు ఇక్కడ బెంగళూరు పోవాల్సి ఉంది. దానికోసం మన మైనార్టీలు ఇబ్బంది పడకూడదని చెప్పి హజ్ హౌస్ నిర్మించిన ఘనత కూడా ఈ తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. మరియు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా మైనార్టీల మీద దాడులు జరగలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పలంనేరులో హంజా అనే అమ్మాయి క్లాస్ ఫస్ట్లో మెజార్టీ ఎక్కువ స్కూల్ ఫస్ట్ వచ్చింటే అక్కడ మైనార్టీ వైసీపీ నాయకుడు పోయి నా కూతురే రావాలనే అని చెప్పి ఆ మైనార్టీ పాపను స్కూల్ నుంచి టీసీ చంపించేసి ఆ పాప ఆత్మహత్య చేసుకునేది వాస్తవం కాదా? నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబాన్ని అవమానం చేసి రైలు కింద పడి చనిపోయినది వాస్తవం కాదా? మీరు ఏం చేశారో చెప్పండి. అవగాహన లేకపోతే అవన్నీ నేర్చుకోండి అని చెప్తున్నాం. అదిగాక మరియు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కందికొండ వెంకటప్రసాద్ గారు తన సొంత నిధులతో కదిరిలో షాదీ మహల్ 40 లక్షల రూపాయలతో కట్టించిన ఘనత కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్గా దక్కుందని మరీ చెప్తున్నాము. గత ప్రభుత్వంలో మేము ఏం చేశాం మేము చెప్పు, కానీ మీరు ఈ ప్రభుత్వంలో ఏం చేశారో చెప్పండి. చర్చకు ఎక్కడైనా సిద్ధం. అవగాహన లేకుండా మాట్లాడడం పద్ధతి కాదు. మైనార్టీ రంగు పెట్టుకుని ఓటు బ్యాంక్ కోసం వాడుకోవడం తప్ప ఏనాడు కూడా మైనార్టీలకు ఏమీ చేయలేదు కదా. ఫస్ట్ ఫిట్టింగ్ పెడతాడు, తర్వాత కటింగ్ చేస్తాడు. గత ప్రభుత్వంలో ఏంది కూడా లేకుండా ఇతను కొర్రీ పెట్టి దుల్హన్ పథకానికి 10వ తరగతి చదువుకున్న వాళ్ళకే అని చెప్పేసి ఎవరు చదివింటారు? ఈరోజు పెళ్లి కొడుకు 10వ తరగతి చదవాలంట, పెళ్లి కూతురు చదవాలంట. అట్లా ఫిట్టింగ్ పెట్టేసి ఏంటంటే అన్ని పెట్టి దుల్హన్ పథకాన్ని కూడా నీరుగార్చిన వాస్తవం కాదా చెప్పండి మీరే. గత ప్రభుత్వంలో ఎంతమందికి ఇచ్చారు, ఈ ప్రభుత్వంలో ఎంతమందికి ఇచ్చారు చెప్పండి మీరు. రంజాన్ తోఫా కావచ్చు, విదేశీ ఉద్ధారణ కావచ్చు, పిల్లలు చదువుకున్న 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి తెలుస్తుంది. ముసుగుంటే ఏంది ముసుగు అయ్యా నువ్వు చెప్తా అనేది? ఏం చేశారని చెప్పాలి? ముసుగు వేసుకున్నావు, నువ్వు వేసుకుని నువ్వేందో చెప్తాను తప్ప ఎవరు కూడా తెలుగుదేశం పార్టీలో హయాంలోనే మైనార్టీలకు న్యాయం జరిగిందని మరీ బల్లగుద్ది చెప్తాం. ఈ గవర్నమెంట్లు ఏం చెప్పారో చెప్పండి. కాబట్టి మేము కూడా మైనార్టీ సోదరులమే మాట్లాడుతున్నాం. తెలుగుదేశం పార్టీనే ఉంటాం, తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తాం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుంటాం. కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికొండ వెంకటప్రసాద్ని అత్యధిక మైనార్టీస్ అంతా వేసి గెలిపించుకుంటాం. వాళ్ళే చెప్పాలి అది ఏ ముసుగు పెట్టుకున్నారు, ఏ మైనార్టీ ముసుగు అంటే ఏ ముసుగు పెట్టుకున్నారు, వాళ్ళు ముసుగు ఆ ముసుగు నుంచి బయటపడమని ఫస్ట్. మైనార్టీలకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఏనాడు కూడా మైనార్టీలపై దాడులు జరిగిన మాట ఎక్కడ జరగలేదు. కానీ ఈ గవర్నమెంట్లో జరగలేదు. ఎక్కడ నువ్వు కళ్ళు మూసుకున్నావు, ఏం చేస్తావు నువ్వు? అదేదో ముసుగు వేసుకుని నువ్వు మాట్లాడు. ముసుగు ఎక్కడ ఉంది ముసుగు అనేది తెలుస్తుంది. రంజాన్ తోఫా కేవలం 800 రూపాయలతోనే వాళ్ళు విలువ కడుతున్నారు. నిన్నటి ప్రెస్ మీట్లో ఒక నాయకుడు 800 రూపాయలతో రంజాన్ తోఫా ఇచ్చారని మాట్లాడారు. 800 రూపాయలతో మీరు విలువ కడుతున్నారా?
అది ఇచ్చేది మానవత్వంతో ఉండేది 800 రూపాయలు 2 రూపాయలు దానికి విలువ కట్టడం పద్ధతి కాదు. అదే పోనీ మీరు 2 రూపాయలు ఏదైనా ఇచ్చారా అదని చెప్పండి మీరు. సరే రంజాన్ తోఫా ఏమి 800 అంటున్నావు, ఓకే. మీరు రంజాన్ తోఫాని అదే 2000 గానో 10,000 గానో 20,000 ఇచ్చి మాట్లాడంటే మేము ఒప్పుకుంటాం. నువ్వు రంజాన్ తోఫా 800 అని అంటున్నావు. సరే ఇంకోటి ఏందో అంటాడు, అమ్మ ఒడి ఏంటో నాన్న బుడ్డి అంటే ఏందేందో చెప్తాడు. అన్ని మైనార్టీలకు ఏం చేసావు అది చెప్పు ఫస్ట్. ప్రతి ఒక్కరికి ఇచ్చేది నువ్వు అందరికి ఇస్తాడు. అమ్మ ఒడి ఒక ఉంది, నాన్న బుడ్డి ఒక, కరెంట్ బిల్లు ప్రతి ఒక్కటి పెంచేసాను, నిత్యావసర సరుకులని పెంచేసి అమ్మ ఒడి ఇస్తాడం, ఇది ఇస్తాడం, అది కాదు. మైనార్టీలకు ఏం చేశారో చెప్పండి ఫస్ట్ మీరు.